నిజంగా వాడి చావుతో నాకెలాంటి సంబంధం లేదండి. అయితే మీరు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత వేరెవరో లోపలికి వెళ్ళారు. వాళ్లే మదర్ని చంపుంటారు. మీరు ఆ రూమ్లోకి వెళ్ళటం సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి నేరం మీ మీదకి వస్తుందనేది వాళ్ళ ప్లాన్. అయినా ఇంత జరుగుతుంటే నాతో ఎందుకు చెప్పలేదు మీరు? చెప్పాను కదండి, నాది చెప్పలేని పరిస్థితి. ఇట్స్ ఓకే. ఎవరో కావాలని మదర్ని హత్య చేసి మిమ్మల్ని ఫ్రేమ్ చేశారు. మీరు నిశ్చింతగా ఉండండి. అసలు నేరస్తులు ఎవరో నేను కనిపెడతాను. వాళ్ళ పని పడతాను. పల్లవి, వసే పల్లవి, ఏయ్ పల్లవి, రావే బయటికి. ఎవరండి మీరు? ఏం కావాలి? పల్లవి ఎక్కడా? దేనికి? పల్లవి ఎక్కడుందో చెప్పండి. ఏమైంది? ఏమైందా? నా కొడుకును నాకు కాకుండా చేసి, నాకు వారసత్వం లేకుండా చేసి, నా మదన్ని హత్య చేసి ఏమైందని ప్రశాంతంగా అడుగుతున్నావా? నా కొడుకును చంపినవాడు ఎక్కడో భయంతో వణికిపోతుంటాడు. నా నుండి ఎలా తప్పించుకోవాలని పతకాలు పన్నుతూ ఉంటాడు. బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిన పెట్టుకుని కాటికి కాలు చాపుకు కూర్చుంటాడనుకుంటే, నువ్వేంటే అసలు ఏ తప్పు చెయ్యని దానిలా, ఆ హత్యకు నీకు ఎలాంటి సంబంధం లేని దానిలా ఇంత ప్రశాంతంగా ఉన్నావేంటే? అసలు నీ ధైర్యమేంటే? అసలు నీ తెగింపేంటే? ఏముంది నీ దగ్గర? ఓ, అర్థమైందే. పోలీసోడి పెళ్ళన్ననా ఇంత ధైర్యం? కానీ నువ్వు పెట్టుకున్నది ఒక పొలిటీషియన్తోనే. నువ్వు చంపింది పొలిటీషియన్ కొడుకుని. అయితే మీ డ్యూటీ ప్రజల్ని పాలించటం, ఇలా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేయటం కాదు. మరి నీ డ్యూటీ ఏంటి? న్యాయాన్ని కాపాడటమా? పెళ్ళం చేసిన తప్పుని కప్పిపుచ్చడమా? చిన్న కరెక్షన్. కప్పిపుచ్చబడ్డ నిజాల్ని బయటికి తీయటమే నా డ్యూటీ. తప్పు చేసింది భార్య అయినా, బలుపుతో కొట్టుకుంటున్న బడాబాబులైనా నా దృష్టిలో ఒక్కటే. అబ్బా, అలాగా? అయితే హత్య చేసిన మనిషి నీ ఎదురుగా ఉన్నా, నీ ఇంట్లోనే కాపురం ఉంటున్నా ఇంకా తననెందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇంకా తన చేతికి ఎందుకు సంకెళ్ళు వేయలేదు? ఏ, అది నీ భార్య అన్న మమకారం అడ్డొస్తుందా? బంధం గుర్తొస్తుందా? బంధాలకు బాంధవ్యాలకు భయపడే మనిషిని కాదు నేను. తనే హత్య చేసిందని రుజువు చేసే సాక్ష్యాలు
ఏవీ మాకు దొరకలేదు, అందుకే అరెస్ట్ చేయలేదు. సాక్ష్యాలు దొరకలేదా? దొరికిన వాటిని మాయం చేసావా? చూడండి, మీకు గొడవలు ఏమైనా ఉంటే ఇంటి బయట పెట్టుకోండి. ఇలా ఇంటికొచ్చి గొడవ చేయకండి. ఈ ఇంటి పరువు తీయకండి. అరే రే, ప్రాణం కన్నా పరువే ముఖ్యం కదా. నా కొడుకు చచ్చిపోయినా నీ పరువు పోకూడదు, అంతేగా? ఒక పని చేస్తా, ఒక పెద్ద నాటు బాంబు తెచ్చి నీ ఇంటి మీద వేసేస్తా. అప్పుడు పోవడానికి పరువు ఉండదు, పోయిందని ఏడవడానికి ప్రాణము ఉండదు. ఏమంటారు? చూడండి, కొడుకు పోయాడన్న మీ బాధను నేను అర్థం చేసుకోగలను. కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. త్వరలోనే నిజానిజాలేంటో కోర్టే వెల్లడిస్తుంది. నిజంగానే పల్లవి హత్య చేసిందని తేలితే నేనే తీసుకెళ్లి జైల్లో వేస్తాను. ఇలా అస్తమానం ఇంటి మీదకి వస్తాను, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే న్యూసెన్స్ కేసు బుక్ చేసి ముందు మిమ్మల్ని తీసుకెళ్లి లోపలేస్తాను. కార్తీక్, నువ్వెవరితో పెట్టుకుంటున్నావో నీకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని అంత సులువుగా వదిలిపెట్టను. మంచిది, ఇక బయలుదేరండి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇలా ఇంటి మీదకి గొడవకొచ్చే పరిస్థితి దాకా వచ్చిందంటే ఈ ఇంటి పరువు మొత్తం గంగలో కలిసిపోయినట్టే. అక్క, ఇంకా ఏం కాలేదు, ఏమీ అయిపోలేదు. అరిచి గోల్ చేసి నువ్వే పరువు తీసేలా ఉన్నావు. కేసు సాల్వ్ అయ్యేదాకా అందరూ మౌనంగా ఉంటే మంచిది. లేదు సార్, ఆల్మోస్ట్ కేసును సాల్వ్ చేయడానికి దగ్గరలో ఉన్నాం. వీలైనంత త్వరగా హంతకుడిని పట్టుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్, నమస్తే సార్. మీరు చెప్పినట్టే ఆ మదన్ ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేసి ఫాలో అప్ చేశాను సార్. ఆ హోటల్ పక్క వీధిలో తన ఫోన్ దొరికింది సార్. గుడ్, ఈ ఫోన్ దొరికిందంటే ఆల్మోస్ట్ హంతకుడు దొరికినట్టే. నువ్వు ఒక పని చేయి సార్. ఫోన్ని ఫారెన్సిక్ వాళ్ళకి పంపించు. ఖచ్చితంగా ఈ ఫోన్ మీద హంతకుడు ఫింగర్ ప్రింట్స్ ఉండే ఉంటాయి. అలాగే ఈ ఫోన్ అన్లాక్ చేయించి నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓపెన్ చేయడం ఎందుకు సార్, టైం వేస్ట్. నో, ఇందులో ఏదో రహస్యం ఉండే ఉంటుంది. అందుకే ఇది డెడ్ బాడీ పక్కన కాకుండా ఎక్కడో దూరంగా పడుంది. మేబీ వాళ్ళిద్దరికీ జరిగిన గొడవలో ఈ ఫోన్ అక్కడ పడిపోయి ఉండొచ్చు. ముందు దీన్ని ఓపెన్ చేద్దాం. అలాగే సార్. ఎస్ సార్. రెమ్మా, రెమ్మా, కాఫీ తీసుకురా. ఏమండి, కాఫీ తాగారా మీరు? తాగాను ధర్మ. సకలా, సకలా. అమ్మా వస్తున్నా. ఏమైందమ్మా? పని మనిషి ఎక్కడికి వెళ్ళింది? ఈరోజు సెలవు పెట్టి ఊరెళ్ళింది. ఏమైంది? దీనికి పని కన్నా ఊరి మీదే ధ్యాస ఎక్కువైంది. హంతకురాలతో సేవ చేయించుకునే కర్మ పట్టింది. ధర్మ, ఎందుకు పల్లవిని అలా అపార్థం చేసుకుంటావు? తను ఆ హత్య చేసిందో లేదో ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా. నువ్వు ఉన్నా అన్నా, ఇవాళ కాకపోయినా
రేపైనా ఆ హత్య ఇదే చేసిందని ప్రూవ్ అవుతుంది. అప్పుడు అందరూ ఓ మూల కూర్చుని అయ్యో ఓ హంతకురాల్ని మనం ఇంట్లో పెట్టుకొని ఆరాధించావా అని బాధపడ్డం కన్నా ముందే జాగ్రత్త పడ్డం నయం కదా. వదినా, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఆ హత్య చేయలేదు. నార్మల్ చేయాల్సిందంతా చేసి మళ్ళీ మాట్లాడుతున్నావా? హర హర మహాదేవ శంభో శంకర. రండి గురు. హర హర మహాదేవ శంభో శంకర. కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు తల్లి, హెచ్చరించడానికి వచ్చాను. జాగ్రత్త పడండి, రాబోయేది ప్రళయం. తప్పించుకోవడానికి తావేలేని ప్రమాదం. ఆపద మీ ఇంటిని చుట్టుముట్టింది తల్లి. మీ ఆయుష్ మీద విలయ తాండవం ఆడబోతుంది. ఏంటి స్వామి మీరనేది? ప్రమాదం ఏంటి? ప్రళయం ఏంటి? అసలు ఏం జరగబోతోంది? అంధకారం మీ ఇంటిని అల్లుకోబోతుంది. మసక చీకట్లు మీ కుటుంబాన్ని మసి చేయబోతున్నాయి. స్వామి, ఈ కుటుంబానికి ఏమీ జరగకూడదు. దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి స్వామి. స్వామి మీరు చెప్పడం కాదు, నేను చెప్తాను వినండి. ఈ ఇంటిని పట్టు పిడిస్తున్నా శనివి నువ్వే. ఎప్పుడు నవ్వుతో ఆనందంతో కలకలాడుతున్న ఈ ఇల్లు నువ్వొచ్చాకే అంధకారమయంలా తయారైంది. నువ్వు ఇంట్లో అడుగు పెట్టాకే గొడవలు మొదలయ్యాయి. నువ్వొచ్చాకే కష్టాలు కూడా మొదలయ్యాయి. నువ్వనే దానివే లేకపోతే మాకిన్ని సమస్యలుండేవే కావు, ఇన్ని ఇబ్బందులు పడేవాళ్ళం కూడా కాదు. మాట జారకు తల్లి. ఈ సృష్టిలో వెనక్కి తీసుకోలేనిది జారిన మాట ఒకటే. అది కాదు స్వామి, ఈ అమ్మాయి మీ ఇంటి కోడలు కాదంటావు, మీ ఇంటి మనిషే కాదంటావు, అంతేగా? శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు తల్లి. ఆ తండ్రి ఆజ్ఞ లేకుండానే ఈ అమ్మాయి రాక సాధ్యమైందంటావా? గంగాధరుడి అనుమతి లేనిదే గడ్డి కూడా మొలవదు. ఈ సృష్టిలో జరిగే ప్రతి చర్యకు కారణం శివుడే, ప్రతి కర్మకు మూలం శివుడే. ఈ అమ్మాయి మీ కోడలు కాదనేది మీ ఆమోదన, కానీ ఈ అమ్మాయి వల్లే మీ ఆయుష్ పెరుగుతుందనేది నా వాదన. వాస్తవం ఏదో తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది తల్లి. అరే అలా అంటారేంటి స్వామి? ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి గెంటేస్తే సమస్య తీరిపోతుంది కదా. దూరం నుంచి చూస్తే భూమి ఆకాశం కలిసినట్టుగా కనిపిస్తాయి తల్లి, కానీ అది నిజమా? కొన్నిసార్లు కళ్ళ ముందు ఉండి నిజం అబద్ధం అనిపిస్తుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు స్వామి? హోమం జరిపించండి. రేపు సిద్ధంగా ఉండండి. నేనే స్వయంగా వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నువ్వు రా తల్లి, నిన్నే తల్లి, నువ్వు రా. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఎలా ఉన్నావమ్మా రాధిక? నేను పల్లవిని, రాధికను కాను. అబద్ధం వాళ్లతో చెప్పు తల్లి. సర్వం తెలిసిన మాకు నువ్వు ఎవరో తెలియదనుకోవడం నీ అమాయకత్వం. క్షమించండి స్వామి,
స్వామి దయచేసి కూర్చోండి. నేను నువ్వెవరో బట్టబయలు చేయడానికి రాలేదు తల్లి. రాబోయే ప్రమాదాన్ని హెచ్చరించడానికి వచ్చాను. వాస్తవానికి నేను నీ వాకిలి తొక్కింది నీకోసం తల్లి, నీ కుటుంబం గురించి కాదు. ఏంటి స్వామి మీరు అనేది? అవునమ్మా, అపాయం కలిగించే వారికి కూడా ఉపాయం చెప్పి ఉపకారం తలపెట్టే నిస్వార్థత నీది. అయినా నీకు దైవం అండ నిండుగా ఉన్న దయ్యాల నీడలో అమాంతం నిన్ను మింగేయాలని చూస్తున్నాయి తల్లి. అందుకే అడుగడుగున అవమానాలు, నిలకడగా ఉన్న నిందలు తప్పటం లేదు. ఆ విషయం నాకు అర్థమవుతుంది స్వామి. కానీ నేనేం చేయగలను? ఎవరినని ఎదిరించగలను? బంధువులే రాబంధువుల్లా నన్ను పీక్కొని తింటున్నారు. మౌనంగా సహించడం తప్ప ఎదిరించే సాహసం చేయలేను. అసలు దొంగలు చీకట్లోనే ఉండిపోతారు, నిజాలు నాలోనే ఉండిపోతాయి స్వామి. నీ స్థితి తెలుసు కాబట్టే పరిష్కారం చెప్పడానికే వచ్చా తల్లి. మన చేతిలో రేఖలు ఎంత చక్కగా ఉన్నా కష్టాల కొలిమిని ఆపలేవు తల్లి. కానీ వాటిని నివారించే శక్తి, నిన్ను కాపాడే శక్తి భక్తికి మాత్రమే ఉంది. ఇంట్లో వాళ్ళు చెప్పేది నీ బాగు కోసమే. నువ్వు బాగుంటేనే వాళ్ళు బాగుంటారు, నువ్వు నిలబడితేనే వాళ్ళు చల్లబడతారు. అందుకే నమ్మకం పోగొట్టుకోకుండా చండీయాగం జరిపించు తల్లి. ఆటంకం రాకుండా ఆ యాగం పూర్తయితేనే ఆ గండం నుంచి గట్టెక్కుతావు. గుర్తుపెట్టుకో. హర హర మహాదేవ శంభో శంకర. ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కావట్లేదు కార్తీక్. ఆ ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ చేత పదే పదే కాల్ చేయిస్తుంది. కేసు విషయం ఎంతవరకు వచ్చింది? ఆ విషయం అతన్నే అడుగుతారు. నన్నడుగు, నేను చెప్తా. నీ భార్య మదన్ అనే ఓ గొప్పింటి కుర్రాన్ని హత్య చేసింది. కాని తను నీ భార్య కాబట్టి ఈ విషయాన్ని చెత్తబుట్టలో పాడేసి, న్యాయాన్ని నరికి పాతేసి, లాఠీ అడ్డు పెట్టుకొని నీ డ్యూటీని కాపాడుకుంటున్నావు. అంతే కదా డిఎస్పీ? చూడండి మేడం, నాకు ముందు డ్యూటీయే, ఆ తర్వాతే ఎవరైనా. చాలే ఆపవయ్యా. ఇలాంటి కబుర్లు ఎన్ని చెప్పుంటే ఈ స్థాయికి వచ్చుంటా నేను. పెళ్ళాన్ని పట్టించి మరీ సిన్సియారిటీ రుజువు చేసుకోవడానికి నువ్వేమన్నా సత్యహరిచంద్రుడివా? కాకపోవచ్చు మేడం, కానీ డ్యూటీ కోసం ప్రాణం ఇచ్చేంత సిన్సియర్ ఆఫీసర్నే. నా విధికి కట్టుబడి ఉంటానని ఈ డ్రెస్ వేసుకున్న రోజే ప్రమాణం చేశాను. ఇప్పటికీ ఎప్పటికీ ఆ మాటకి కట్టుబడి ఉంటాను. తప్పు చేసింది తన వాళ్ళైనా, తల మీద ఉండేవాళ్ళైనా వెనక్కి తగ్గటం నాకు తెలీదు. ఓహో, అంత పోటుగాడివా నువ్వు? అయితే నీ భార్యని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే తను హత్య చేసిందని ఇంకా ప్రూవ్ అవ్వలేదు. తనకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఎప్పటికీ దొరకదు కూడా. ఇదిగో ఎస్పీ, ఈ పోలీసుల్ని నమ్మడం ఇష్టం లేకే నా మనుషులకు పనప్పజెప్తానని చెప్పాను. మరి నువ్వేమన్నావు? ఇతను సిన్సియర్ ఆఫీసరు, చించేసే ఆఫీసర్ అన్నావు. 24 గంటలు తిరగకుండానే హంతకుల్ని పట్టుకుంటాడు అన్నావు. ఇప్పుడేమైంది? నా నమ్మకమే నిజమైంది. ఇప్పుడేం చేయమంటావు? నా మనుషుల్ని ఇప్పటికైనా రంగంలోనికి దించమంటావా? కార్తీక్,
నీకు చెప్పాను కదా 24 గంటల్లో కేసు సాల్వ్ అవ్వాలని. వాట్ ఈస్ దిస్? సార్ వీఆర్ ఆల్మోస్ట్ డన్. రేపే ఈ కేసుని క్లోజ్ చేస్తాను. అయితే ఎవరో అమాయకుడిని తెచ్చి వాళ్ళే ఈ హత్య చేశారని నమ్మిస్తావన్నమాట. తప్పుడు పనులు చేయటం, తప్పుడు సాక్ష్యాల్ని పుట్టించటం నా రక్తంలోనే లేదు. నేనేంటో రేపు మీరే చూస్తారుగా. రేపటిలోగా పట్టుకోలేకపోతే రాజీనామా చేస్తాను. మేడం, కార్తీక్ డ్యూటీ అంటే ప్రాణం. దాని మీద ప్రమాణం చేశాడంటే ఖచ్చితంగా పట్టుకుంటాడు. అది చూస్తా.